కోసం నిఫ్టీ 50 అనాలిసిస్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే మనం ఎగ్జాక్ట్ చార్ట్ ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో నిన్న కూడా ఒకవేళ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడి నుంచి కూడా అబోవ్ ఏదైతే ఇంతకు ముందు ప్రీవియస్ డే హై ఉందో అది మన రెసిస్టెన్స్ అనుకున్నాం. బట్ 24,677 లెవెల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది మార్నింగ్ అప్వర్డ్ క్యాండిల్. ఫస్ట్ 9:15 క్యాండిల్ అనేది ఎలా ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని అబ్జర్వేషన్ చేస్తే బేరిష్గా టర్న్ అవుట్ అయింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనం డిస్కషన్ ఏం చేసుకున్నాం, ఒకవేళ రివర్సల్ వస్తే 24,430 లెవెల్ డౌన్వర్డ్ సపోర్ట్ అన్నమాట. బట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకి 24,500 లెవెల్ మనకి రివర్సల్ అయింది. అక్కడి నుంచి కూడా ఎగ్జాక్ట్ గా 150 పాయింట్స్ లోపలే మూమెంటం అనేది ఈ రోజు అంతా జరిగింది. మనకి ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నా కానీ మనం ఏం చేయాలి, 15 మినిట్స్ హై ట్రేడ్స్ తీసుకున్నా ఎవ్రీడే మనకి ప్రాఫిట్ లోనే 3 days నుంచి ఉన్నాం. సో రేపటి సినారియోని మనం అబ్జర్వేషన్ చేసుకుంటే 24,669 కన్నా అబోవ్ గినక రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్ గా మనకి 24,703 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. దాంతో పాటుగా 24,775 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే మనం ఇక్కడి నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ ని మార్క్ చేసుకుంటూ ఎగ్జాక్ట్ గా ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతూ మంచి బుల్లిష్ కి అయితే క్లోజింగ్ అయింది. సో దీని ప్రకారం ట్రెండ్ లైన్ ప్రకారం అబ్జర్వేషన్ చేసినట్టయితే మనకి ఇక్కడ 24,672 లెవెల్ అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. అది క్రాస్ అయిపోయిందంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అంటే 24,772 లెవెల్ అనేది మనకి టార్గెట్ అయితే అవుతుంది. సో రేపు ఎలా ఓపెన్ అవుతుంది అనేది మనకి క్రూషియల్. సో ఒకవేళ రేపు గ్యాప్ అప్ 24,772 కన్నా అబోవ్ అయ్యింది అంటే క్యాండిల్ సస్టైన్ అయింది 15 మినిట్స్ అంటే మనం అక్కడి నుంచి కూడా 24,888 లెవెల్ వరకు, అక్కడి నుంచి 24,974 లెవెల్ వరకు మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. లేదా మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయిందంటే 24,672 లెవెల్ అనేది క్రాస్ కావడం ఇంపార్టెంట్. లేదు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే 24,500 కన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అంటే అక్కడి నుంచి కూడా ఇమీడియట్ గా మన సపోర్ట్ వచ్చేసేసి 24,500 బికాస్ ఆఫ్ ప్రీవియస్ డే లో. సో ఇవి అన్నమాట. ఇవన్నీ కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. సో 1 day టైం ఫ్రేమ్ లో అబ్జర్వేషన్ చేస్తే ఏవి కూడా మనకి ఈరోజు స్టాక్స్ అయితే లేవు. సో యశో కూడా ఈరోజు -4% అనేది డౌన్ ఫాల్ అయింది బికాస్ ఆఫ్ మనకి యాన్యువల్ మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి. సో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. అండ్ అశోక్ లైలాండ్ చూస్తే 2.86% అయితే ఈ రోజు ర్యాలీ అయింది. అండ్ దాంతో పాటుగా బజాజ్ ఫైనాన్స్ కూడా మనకి ఈ రోజు ఓన్లీ 9 points మూమెంటం అనేది వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఇవి కాకుండా మీరేమైనా కొత్త స్టాక్స్ ఫైండ్ అవుట్ చేస్తుంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.